హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐపీఏ నుండి అదిరిపోయే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. పోర్ట్స్ ఉంటాయి కదా, సొంత రాష్ట్రంలోనే మనకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశాన్ని ఇస్తున్నారు. ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. మిస్ చేసుకోవద్దండి అస్సలు. 80,000 పర్ మంత్ వస్తుంది. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదండి. అండ్ ఓన్లీ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ipa.nic.in. దీనిలోకి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కెరీర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి. మనకు కావాల్సింది ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ ట్రాఫిక్ డిసిప్లిన్ అన్నారు కదా. సో డీటెయిల్స్ కావాలి అంటే ఇది క్లిక్ చేయాలన్నమాట. అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్ట్స్ ఇన్ వేరియస్ మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో మేజర్ పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల కూడా వీళ్ళు ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్టులకి రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇస్తున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు చూడండి, ఎగ్జిక్యూటివ్ లెవెల్ వేకెన్సీస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రాఫిక్ డిసిప్లిన్స్లో ఈ పోస్టులకి ఇస్తున్నారనమాట. మేజర్ పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి: కొచ్చిన్ పోర్టు, దీన్ దయాల్, చెన్నై పోర్టు, న్యూ మంగళూరు, వివో, కొచ్చిన్ పోర్టు, అదేవిధంగా చెన్నై, ముంబై, విశాఖపట్నం, చెన్నై పోర్టు, ఈ విధంగా ఇండియాలో మేజర్ పోర్ట్స్లో ఇస్తున్నారనమాట. డెసిగ్నేషన్ చూడండి: కొచ్చిన్, దీన్ దయాల్, చెన్నై, న్యూ మంగళూరు, వివో, ఈ ప్లేసెస్లో అసిస్టెంట్ సెక్రటరీ గ్రేడ్ 1 పోస్ట్ కంట పే స్కేల్ మీకు 50,000 నుండి 1,60,000 వరకు ఉంటుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకొని మీకు స్టార్టింగ్ 80,000కి పైనే శాలరీ వస్తుందన్నమాట. నెంబర్ ఆఫ్ పోస్టులు ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ఉంది. ఈ విధంగా చెక్ చేసుకోండి. అండ్ మీకు రిజర్వేషన్ని బట్టి అండ్ అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్ 1 పోస్టు కొచ్చిన్లో అండ్ దీన్ దయాల్, పారాదీప్, చెన్నై పోర్టు అండ్ ముంబై పోర్టు, ఇందులో ఈ పోస్టుకు ఉందన్నమాట ట్రాఫిక్ మేనేజరు. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ చెన్నై పోర్ట్లో అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్ట్ ఉందండి. మనకి విశాఖపట్నంలో కూడా ఒక పోస్ట్ ఉంది. సో తెలుగు రాష్ట్రాల వాళ్ళకి విశాఖపట్నం అండ్ చెన్నై కూడా దగ్గరే కాబట్టి మీరు అప్లై చేసుకునే వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ స్టార్ట్ డేట్ వచ్చి మీకు 10th జనవరి 10th నుండి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి పోర్టల్లో పెడతారనమాట. అదేవిధంగా లాస్ట్ డేట్, క్లోజింగ్ డేట్ వచ్చేసి 31st జనవరి వరకు ఉంది. సో ఆలోపే మనం ఆన్లైన్లో అప్లై చేసేసుకోవాలి. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ www.ipa.nic.in. మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ అండి. ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్ట్కి మీకు డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇది మాత్రమే మ్యాండేటరీ అనమాట. అంటే డిగ్రీ మ్యాండేటరీ. ఇక్కడ మీకు డిజైరబుల్ ఉంటే కనుక వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, బట్ మ్యాండేటరీ కాదు, నాట్ మ్యాండేటరీ. సో మీకు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది షిప్పింగ్లో కానీ, కార్గో ఆపరేషన్, రైల్వే, ట్రాన్స్పోర్టేషన్ కానీ, కమర్షియల్ కానీ ఇలా ఉంటే మీకు అడ్వాంటేజ్ అనమాట. అసిస్టెంట్ సెక్రటరీ గ్రేడ్ 1 దీనికి కూడా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రమే మ్యాండేటరీ అండి. అదేవిధంగా ఇది మ్యాండేటరీ కాదు ఎక్స్పీరియన్స్ అనేది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, సోషల్ వర్క్, లేబర్ వెల్ఫేరు, ఇలా ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అదేవిధంగా అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్ట్ కూడా డిగ్రీనే.
సో అన్ని పోస్టులు కూడా మీకు ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అర్హతతో ఇంత మంచి ఛాన్స్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు. 80,000 శాలరీ కూడా ఉంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే అన్ని పోస్టులకి కూడా మీకు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళు అంటే మినిమం 18, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ కేటగిరీని బట్టి కూడా ఎక్కువ ఉందన్నమాట. మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. మీకు 50,000 బేసిక్ పేతో పాటు డిఏ, ఐడిఏ, తర్వాత కాఫ్టేరియా అలవెన్సెస్, ఈ విధంగా గ్రాట్యుటీ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా అలవెన్సెస్ యాడ్ చేసుకొని మీకు స్టార్టింగే 80,000 పైనే వస్తుందన్నమాట శాలరీ. అండ్ మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు. అది కూడా స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో ఇస్తున్నారు. 100 మార్క్స్కి ఇస్తారు. 90 మినిట్స్ టైం ఉంటుందండి. అందులో 4 పార్ట్స్: టెస్ట్ ఆఫ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ విధంగా ఈచ్ పార్ట్కి 25 మార్క్స్ కేటాయించారు. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అండ్ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా చూడండి. జనరల్ వాళ్ళకి 40%, ఓబీసీ 35%, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 30% వస్తే మీరు క్వాలిఫై అవుతారనమాట. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచి తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసేసుకుంటారు. తర్వాత అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదండి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి 200 అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ అండ్ అన్రిజర్వ్డ్ 400 రూపీస్. ఈ విధంగా ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇస్తారు. మీరు ఇది ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ipa.nic.in ఇందులోకి వెళ్ళి మీరు 10th నుండి ఇస్తున్నారు కాబట్టి 10th నుండి మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి వస్తుందన్నమాట ఆ సైట్. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇచ్చారండి. మీరు ఫస్ట్ నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. 10th నుండి పోర్టల్లో పెడతారు ఆన్లైన్లో అప్లై చేయడానికి. చాలా అంటే చాలా మంచి అవకాశం. మీకు 80,000 శాలరీతో మినిమం ఎనీ డిగ్రీ అర్హతతో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి మీరు ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.